హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, విద్యాశాఖ నుంచి నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ మరియు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు అండి. ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఈ విధంగా ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ నోటీస్ అనేది జారీ చేశారు. వేకెన్సీ పోస్టుల వివరాలు చెక్ చేసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలానే ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు, అలానే ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకి 3 రకాల పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మనకి జాబ్ నోటీస్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఇష్యూ అయింది. ఈ జాబ్ నోటీస్ అనేది మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన ihe.du.ac.in లో కూడా చెక్ చేయవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్ అనే సెక్షన్లో అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ పక్కనే ఉన్న పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచే జాబ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందండి. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రాదు, మీరు చెక్ చేయవచ్చు. ప్రతి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అలానే అప్లికేషన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయవచ్చు. మీకు వీడియో ఎండింగ్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఈ జాబ్స్కి బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనకి టోటల్గా 5 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు 2, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు 14 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయండి. క్యాస్ట్ వైజ్ మనకి వేకెన్సీ రిజర్వేషన్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు, మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. జాబ్కి ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలో కూడా మీకు వెబ్సైట్ లింక్ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎక్స్ట్రాగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది అడుగుతున్నారు. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ గురించి ప్రొఫిషియెంట్గా వర్క్ చేయడం తెలిసిన వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 18 years అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 32 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 37 years, ఓబీసీ అయితే 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పే లెవెల్ 2 ప్రకారం మీకు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనేది మన ఇండియన్ గవర్నమెంట్కి చెందిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తారు. అలానే జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే వీళ్ళు కూడా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రిలవెంట్ ఫీల్డ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫీల్డ్లో ఉన్నట్లయితే మాత్రమే ఈ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో మీరు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోగలరు. ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుల వివరాలు చెక్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి డిగ్రీ కానీ అవసరం లేదు. లేదా మీరు 10th class కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా
ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. శాలరీ చెక్ చేసినట్లయితే 7th పే కమిషన్ ప్రకారం పే లెవెల్ 1లో మీకు శాలరీ అనేది లభిస్తుంది. అంటే 18,000 నుంచి 25,000 వరకు మీకు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్కు శాలరీ అనేది లభిస్తుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కనుక చెక్ చేసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేస్తారు. జాబ్కి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. అలానే అఫీషియల్ వెబ్సైట్ లింకు, అప్లికేషన్ లింక్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది, చెక్ చేయవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేశారు కదా. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. మీకు రిజర్వేషన్ అనేది వర్తించాలి అనుకుంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి పోస్ట్కి కూడా మీరు సెపరేట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులకు కూడా మీరు అప్లై చేయాలి అనుకుంటే రెండింటికి సెపరేట్గా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే జనరల్ మరియు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నాన్ టీచింగ్ పోస్టులకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీకు ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు రెలవెంట్గా మెయిల్ అనేది పంపిస్తారు రిటన్ టెస్ట్కి రమ్మని. రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కూడా అవసరమైతే కండక్ట్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు, డైరెక్ట్గా రిటన్ టెస్ట్ అనేది రాసి క్వాలిఫై అయితే మీరు జాబ్ అనేది సాధించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో నాన్ టీచింగ్ పోస్టులు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లభించినటువంటి జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డిగ్రీ, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే నేను ఈ లింక్ని, అప్లై ఆన్లైన్ లింక్ని డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. వన్స్ మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి తయారు చేసినటువంటి డెడికేటెడ్ అప్లికేషన్ విండో అండి. మీరు ఈ విండోని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది. సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని రీఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నెంబరు అలానే స్పెషల్ క్యారెక్టర్తో మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, మినిమం 6 క్యారెక్టర్స్తో. అలానే మీ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క మెయిల్, పాస్వర్డ్తో మీరు డైరెక్ట్గా ఇక్కడికి ఇచ్చినటువంటి లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక ఇచ్చినటువంటి మెయిల్ ఐడిని అలానే ఇందాక ఇచ్చినటువంటి పాస్వర్డ్ని ఇచ్చి ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే వీడియో కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ చేసినట్లయితే మరిన్ని మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.